శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ 155వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గాంధీజీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని, స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ పాత్ర మరువలేనిదని అన్నారు. గాంధీజీ అహింస మార్గంతోనే దేశానికి స్వాతంత్ర్యం సాధించారని, ప్రతి ఒక్కరూ మహాత్ముని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగినప్పుడే దేశం సర్వోన్నతి అని పేర్కొన్నారు. మహిళ ఏనాడైతే అర్ధరాత్రి స్వతంత్రంగా తిరుగుతుందో ఆనాడే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్న మహాత్మా గాంధీ ఆశయాలను తూట్లు పరిచే విధంగా నేడు రాష్ట్రంలో అవినీతి పరిపాలన కొనసాగుతూ రాష్ట్రంలో మహిళల అఘాయిత్యాలు చేస్తున్నారని, మహాత్మా గాంధీ ఇప్పుడు బతికి ఉంటే అప్పుడు విదేశీయులతో ఇప్పుడు స్వదేశీయులతో పోరాటం చేయవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ తాత గాంధీ తాత ఈరోజు 155వ వర్ధంతికి అందరికి ఆయన ఘన నివాళులు అర్పిస్తూ, అలానే గాంధీ కన్న కళలు ఈరోజు ఎక్కడ తిరుగుతున్నాయా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఏ రోజైతే రాత్రి పూట ఒంటరిగా తిరుగుతుందో ఆ రోజే మనకు స్వతంత్రం వచ్చినట్టు. కానీ ఈ ప్రభుత్వంలో ఆ స్వతంత్రం కూడా లేకుండా నిజంగానే గాంధీ మహాత్ముడు ఈరోజు బతుకుంటే కంపల్సరిగా మళ్ళా సత్యాగ్రహం చేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం